హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్ వీడియో టాపిక్ వచ్చేసి ఫ్యూచర్ ట్రేడింగ్ క్యాల్కులేషన్ గురించి చెప్తాను. చాలామందికి ఏంటంటే ఫ్యూచర్ ట్రేడింగ్ క్యాల్కులేషన్స్ అయితే తెలియదు. వాటి గురించి అయితే ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే మనం చూసుకున్నట్లయితే హుబాయ్ గ్లోబల్లో ఒక ఆఫర్ అయితే ఉంది. ఎవరైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ నుంచి అండ్ కామెంట్ పిన్ నుంచి సైన్ అప్ అవుతారో వాళ్ళకి ఈ ఆఫర్ అయితే వస్తుంది. ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. మీకు సైన్ అప్ బోనస్ ఎవరైతే హుబాయ్ గ్లోబల్ అకౌంట్ లింక్ నుంచి ఓపెన్ చేసి కింద లింక్ నుంచి ఓపెన్ చేసి సైన్ అప్ అయిన తర్వాత మీరు ఏంటంటే జస్ట్ ఐడి వెరిఫికేషన్స్, ఇప్పుడు మనకి బైనాన్స్లో అన్నా వజ్రెక్స్లో అన్నా ఫస్ట్ మన ఐడి వెరిఫికేషన్ ఉంటుందా, అది కంప్లీట్ చేస్తే మీకు ఏంటంటే అప్ టు $800 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నాకేంటంటే జస్ట్ షీబా టోకెన్స్ అయితే వచ్చినా అదైతే ప్రూఫ్ అయితే పెట్టాను. మీ లక్ను బట్టి అయితే మీకు టోకెన్స్ అయితే వస్తాయి. మీకు ఎక్కువ లక్ ఉంటే మీకు కంపల్సరీ $800 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. యూజ్ చేసుకోండి. ఈ ఆఫర్ ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు. జస్ట్ ఏంటంటే ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తేనే మీకు అయితే వస్తుంది. దీనికోసం సపరేట్గా మనం దీంట్లో ఫండ్స్ డిపాజిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆఫర్ ఉన్నంత వరకు యూజ్ చేసుకోండి. ఓకే గైస్, ఇప్పుడైతే నేను ఫాస్ట్గా ఏంటంటే ఫ్యూచర్ ట్రేడింగ్ క్యాల్కులేషన్ గురించి చెప్తాను. ఈ వీడియోలో ఏంటంటే హుబాయ్ గ్లోబల్ ఎక్స్చేంజ్ మాత్రమే అయితే యూజ్ చేస్తాను. హుబాయ్ గ్లోబల్ ఏంటంటే 200x లివరేజ్ అయితే ఇస్తారు. కాబట్టి ఏంటంటే నేను ఇది మాత్రం అయితే యూజ్ చేస్తాను. దీంట్లో ఏంటంటే హైలీ అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. 200x లివరేజ్ అనేది చాలా ఎక్కువ. మనం కూడా ఎక్కువ డబ్బులు అయితే సంపాదించే అవకాశం కూడా ఉంది. ఓకే, ఇప్పుడు దీని గురించి అయితే చెప్తాను. ఫస్ట్ ఏంటంటే నేను క్యాల్కులేషన్ గురించి అయితే ఓపెన్ చేస్తాను. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లిక్విడేషన్ గురించి తెలుసుకోవాలి. ఓకే గైస్, ఫస్ట్ లిక్విడేషన్ గురించి అయితే చెప్తాను. ఓకే, ఫస్ట్ క్లియర్గా అండి. ఇప్పుడు నేను మార్కెట్ని అయితే చూసాను. BTC USDT అయితే నేను మార్కెట్ని చాలా నుంచి అబ్జర్వ్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా ఈ ప్రైస్ నుంచి నేను డైరెక్ట్గా ఈ ప్రైస్ దాకా వెళ్ళొద్దని నేను ప్రిడిక్ట్ చేశాను. ఇది నేను ఏంటంటే ఇక్కడ నుంచి నేను లాంగ్ పొజిషన్ అయితే తీసేసుకోవాలని చూస్తున్నాను. నేను ఈ రేంజ్ నుంచి ఇక్కడ దాకా అయితే నేను ప్రాఫిట్ అయితే బుక్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రేంజ్లో అయితే చాలా టైం అయితే రిజెక్ట్ అయింది. 2 times అయితే రిజెక్ట్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళేటట్టు నేను ప్లాన్ అయితే వేసుకున్నాను. ఓకే గైస్, ఇప్పుడు నేనైతే లాంగ్ ట్రేడ్ వేయొద్దని ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇక్కడ లిక్విడేషన్కి వచ్చేసిన తర్వాత ఈ మొబైల్ అయితే ఏ విధంగా చెక్ చేయాలంటే, ఓకే గైస్, మొబైల్లో అయితే మనం చూడాల్సింది ఏంటంటే మీరు సేమ్ ఇదే ప్రాసెస్ కావాలి. ఫస్ట్ లాగిన్ కావాలి, తర్వాత డెరివేటివ్స్కి వెళ్ళాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్యాల్కులేషన్స్ అనేవి ఉంటాయి రైట్ సైడ్లో. సేమ్ ఈ స్టెప్ను అయితే ఫాలో అవ్వండి. అప్పుడు మీకైతే సేమ్ ఇదే పేజీకి అయితే వస్తారు. ఇక్కడ ఏంటంటే క్రాస్ తీసేసి ఐసోలేట్ పెట్టడం మర్చిపోద్దు. ఓకే, ఐసోలేట్ పెడితేనే మాత్రమే మీకు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఐసోలేట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను 10x లివరేజ్ తోటి అయితే ట్రేడ్ చేయాలనుకున్నాను. 10x 5x అనేది సేఫ్ లివరేజ్ అన్నట్టు. నేను ఇప్పుడు 10x లివరేజ్ తోటి అయితే మార్కెట్లో అయితే ఎంటర్ అవుతున్నాను. నా ఎంట్రీ ప్రైస్ ఎంత, ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను మార్కెట్ ఏ ప్రైస్ ఉందో అదే ప్రైస్లో ఎంటర్ కావాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఇప్పుడైతే దాన్ని అయితే యూజ్ చేస్తాను. ఓకే గైస్, ఎంట్రీ ప్రైస్ అయితే నేను 19,176 ఇది నా ఎంట్రీ ప్రైస్కి ఇక్కడ ఉంది ఎగ్జాక్ట్గా ఇదే ప్రైస్ అనేది నేను ఎంటర్ అవుతున్నాను. అమౌంట్ని ఏంటంటే USDలో అయితే కన్వర్ట్ చేస్తున్నాను. మనం 10,000 తోడైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నాం. నా ప్రాఫిట్ నేను ఎంత డబ్బులతో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను 10,000 తోటి. ఓకే, నేను 10,000ని USDలో అయితే కన్వర్ట్ చేయాలి. దాన్ని మనం ఫస్ట్ 10,000ని USDలో కన్వర్ట్ చేస్తే మనకి 1 to 1 అయితే వస్తుంది. 10,000 USDని కన్వర్ట్ చేస్తే $1 అయితే వస్తుంది. ఆ $1 10x అయితే చేయాలి. అప్పుడు మనకి క్యాలిక్యులేషన్స్ వచ్చేసి $1 10xలో క్యాలిక్యులేట్ చేస్తే 1210 అయితే వస్తుంది. ఓకే గైస్, నేను 1210 అయితే కొడతాను. 1210. ఓకే, ఇది నేను ఎంటర్ అయ్యే పొజిషన్ అన్నట్టు. ఇది నా ఓపెనింగ్ అమౌంట్. ఈ ట్రేడింగ్ ఓపెన్ చేయడానికి నేను 10x లివరేజ్ యూజ్ చేస్తాను. దాని టోటల్ ఫండ్స్ అనేది ఇంత. దాని ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా $121 అయితే ఉంటుంది. ఓకే, నేను $121 అంటే ఎంత అమౌంట్తో అయితే ఓపెన్ చేస్తున్నానో అదైతే ఎగ్జాక్ట్గా ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను. అండ్ ఇప్పుడు ఏంటంటే క్యాలిక్యులేట్ అయితే కొడతాను. నేను ఇప్పుడు లాంగ్ పొజిషన్ అయితే తీసుకున్నాను కాబట్టి నా లిక్విడేషన్ ప్రైస్ అనేది 17,385 దగ్గరికి నాకు లిక్విడేషన్ ప్రైస్ వార్నింగ్ అయితే వస్తుంది. అండ్ ప్రైస్ అనేది మొత్తం లిక్విడేట్ ఎప్పుడు అవుతుంది 17,255కి మొత్తం నా మనీ అనేది అయితే లిక్విడేట్ అవుద్ది. అవనేది ఎక్కడ ఉంటుందో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ప్రైస్ అనేది ఇక్కడ డ్రాప్ అవుతే నా 17,000 ఇంకా కొద్దిగా డౌన్ అయి ఉంది కాబట్టి ఈ ప్రైస్ నుంచి వచ్చి మళ్ళీ వెళ్ళే ఛాన్స్ కూడా ఉందని చెప్పి అలా ప్రిడిక్ట్ చేసినప్పుడు మనమైతే ఇదైతే యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడైనా ట్రేడ్లోకి ఎంటర్ అవుతే బెటర్. అండ్ నెక్స్ట్ ఏంటంటే 200x లివరేజ్ యూజ్ చేసుకుంటే ఎంతవరకు మనకి లిక్విడేషన్ అవుద్ది. అండ్ చాలామంది ఏంటంటే తెలియకుండా ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని చెప్పి 200x లివరేజ్ యూజ్ చేస్తారు. అప్పుడు ఏ విధంగా ఉంటుందని మనం క్యాల్కులేట్ చేద్దాం. ఓకే గైస్, 200x లివరేజ్ అయితే నేను పెట్టాను అనుకోండి. సపోజ్ మార్కెట్ ప్రైస్లోనే ఎంటర్ అవుతున్నాను. నేను ఇక్కడ దాకా ప్రాఫిట్ రావాలని చెప్పి చెక్ చేస్తాను. 200x లివరేజ్ అంటే మనం ఎంత దాంతో ట్రేడ్ చేయాలంటే ఇప్పుడు 1 to 1 అంటే నా 10,000 ఇంటూ $200 తోటి మనం మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసేది 24200. ఇది మనకి ఎంట్రీ ప్రైస్ అన్నట్టు.
నేను మనకి ఎన్ని డబ్బులతో పెడుతున్నాం $1 తోటి. ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తే నా లిక్విడేషన్ ప్రైస్ వచ్చి చాలా తక్కువ అవుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే 19,151, ఓన్లీ 19,151 ఈ రేంజ్లోకి అయితే వచ్చేస్తే మార్కెట్ అనేది కంప్లీట్లీ మనీ అయితే లిక్విడ్ అవుద్ది. చాలా తక్కువ పర్సెంటేజ్ అంతే ఉంటుంది, రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రాఫిట్ కూడా మనం అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. అండ్ వార్నింగ్ ఇప్పుడు వస్తుంది అండ్ లిక్విడేషన్ ఎప్పుడు అవుద్ది అనేది ఇక్కడ క్లియర్ అయితే చూడండి. ఇక్కడ కూడా మీకు టిప్స్ అయితే ఉన్నాయి. ఈ టిప్స్ని కూడా మీరు ఫాలో అయితే ఇంకా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మన ప్రాఫిట్ ఏ విధంగా ఉంటుందో దాని అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు సపోజ్ నేను ఏంటంటే 10x తోటి అయితే మార్కెట్ ఫస్ట్ 10x తోటి అయితే నాకు ప్రాఫిట్ ఎంత ఉంది అని చెక్ చేద్దాం. ఫస్ట్ ఐసోలేటెడ్ పెట్టాను అండ్ ఎంట్రీ ప్రైస్ అయితే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అదే ఎంట్రీ ప్రైస్ తీసుకున్నాను. ఏ ప్రైస్లో నేను ఎగ్జిట్ అవుతానంటే నియర్లీ 20,500కి అయితే నేను ఎగ్జిట్ కావాలని చూస్తున్నాను. అప్పుడు నేను ముందైతే క్యాలిక్యులేట్ చేస్తాను, నాకు ఎంతవరకు ప్రాఫిట్ వస్తుందో అది కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 20,500 అయితే క్లిక్ చేశాను. ఓపెనింగ్ అమౌంట్ ఎంత ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే 121 into 10 అంటే మనకి 1210. ఇది మనకి ఓపెనింగ్ ప్రైస్. మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది? నియర్లీ $83 అయితే మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది. మార్జిన్ మనకి ఎంత కావాలి? 1210 మనకి డాలర్స్ అయితే కావాలి ఇది ఓపెన్ చేయడానికి. అండ్ మనకి ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 68% ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇది మన క్యాలిక్యులేషన్స్. ఒకవేళ నేను 200 పెడితే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది ఇప్పుడైతే చూడండి. 200 పెడితే మన క్లోజింగ్ ప్రైస్ కూడా సేమ్ అదే. అండ్ ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్ మారుద్ది. 10,000 into 200 కాబట్టి 10,000 అంటే 121 into 200 అంటే 121 into 200 24,200. ఇది మనకి క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నా ప్రాఫిట్ వచ్చేసి పెరిగింది చూడండి. 1,665ని మనం ఏంటంటే ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేస్తే మనకైతే ఎన్ని డబ్బులు వస్తాయో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఏంటంటే 1,165ని నేను ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేస్తాను. మనం చూసుకున్నట్లయితే 1,37,439 రూపీస్ అయితే మనకైతే వస్తాయి. ఇది మన క్యాలిక్యులేషన్స్. ఈ విధంగా ఏంటంటే మనం మార్కెట్లో అయితే క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా హుబాయ్ గ్లోబల్ అకౌంట్ చేయలేకపోతే కింద లింక్ అయితే ఉంది, లింక్ నుంచి అయితే యూజ్ చేసుకోండి. సైన్ అప్ బోనస్ అన్నీ కూడా వస్తాయి. ఇది గైస్, దీంట్లో ఏ విధంగా డౌట్స్ ఉంటే కింద మెసేజ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.